పిల్లలకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో కృతజ్ఞత ర్యాలీ చేస్తామన్న జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ. కర్నూలు జిల్లా ఎమిగనూరు టౌన్ నందు జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ, జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయం నందు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, 15 సంవత్సరముల నుంచి కూడా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం యువతరంతో జతకట్టి జాతికే మా జీవితాల అంకితం కాదంటూ బడుగు బలహీన వర్గాలకే మా జీవితాలు అంకితం అంటూ త్యాగ ఉద్యమాలు కూడా సిద్ధపడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ పోరాటాలకు కూడా నాంది పలకడం కూడా జరిగినది. అదేవిధంగా సుదీర్ఘంగా యువతరంతోన 15 సంవత్సరాల నుంచి సమాజం పట్ల కదం తొక్కుతూ కూడా ఎన్నో కార్యక్రమాలు, హలో దళిత వాడనే కార్యక్రమం, మావాడలో మారాజ్యం అనే కార్యక్రమం, క్రిమిలేయర్ అనే కార్యక్రమాలు కూడా మేము కొన్ని గ్రామాలైతే అన్ని కూడా పర్యటించడంలో కూడా మాకు బస్టాండ్లో కానీ, అదేవిధంగా వాడల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బజార్లలో కానీ, రోడ్ల నందు కూడా అనాథ పిల్లలు కూడా భిక్షాటనాడుకుంటూ కూడా పస్తులుండి కూడా ఎన్నో ఇబ్బందులు కూడా గురి కావడం కూడా జరిగినది. ఆ విషయాన్ని కూడా మేము గమనించి మరి అనాథ పిల్లలకి ఆర్ఫన్స్ వసతి గృహాలు ఉన్నప్పటికైనా కూడా వాళ్ళకి ఆత్మస్థైర్యం లేక ఎంతో మంది కూడా భిక్షాటన ఆడుకుంటున్నారనేది మా జైభీం ఎంఆర్పీఎస్ సంఘాన్ని కూడా మనసు కలిగి చలించిపోయి కూడా విప్లవ కార్యక్రమాలు కూడా మరి ఈ జాతీయ స్థాయిలో అయితేమి, రాష్ట్ర స్థాయిలో అయితేమి, రాజకీయ నాయకులకైతేమి, అధికారులకైతేమి కూడా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మేము నాంది పలకడం కూడా జరిగినది. మరి జైభీం ఎంఆర్పీఎస్ సంఘం ఒక్కొక్క నాయకుడు మరి 5 లెటర్లు కూడా మరి రాసి కూడా వారి అడ్రస్ ఏదైతే జాతీయ స్థాయిలో నాయకులు ఉన్నారు, జాతీయ స్థాయిలోన అధికారులు ఉన్నారు, రాష్ట్ర లోన అదే రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారు, వాళ్ళ అడ్రస్లు కూడా మరి రాసి ఎంతో శ్రమపడి ఎండనక వాననక అదరకుండా బెదరకుండా కూడా విప్లవ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి కూడా మరి అనాథ పిల్లలకి నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నట్లు కూడా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా చేయడం కూడా జరిగింది. అదే విధంగా మరి మన సబ్ కలెక్టర్లకైతేమి, కలెక్టర్లకైతేమి, ఆర్డీఓలకైతేమి, ఎంఆర్ఓలకు కూడా వినతి పత్రికలు కూడా ఇచ్చి మరి వాళ్ళకి పెన్షన్, అనాథ పిల్లలకు కూడా పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా మరి పెరుగుతుంది. ఎందుకంటే అనాథ వసతి గృహాలతో పాటు మరి ఆ ఒక పెన్షన్ కూడా నెలలో కూడా వస్తే ఆత్మస్థైర్యం ఉంటుంది, తల్లిదండ్రులు లేని లోటు కూడా తీరుతుందనే మరి దృఢ సంకల్పంతో కూడా మేము పోరాటాలు కూడా చేయడం కూడా జరిగినది. అందుకనే 12/12/2024 తేదీన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చేసిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కానీ, మేము ఇచ్చిన కలెక్టర్లు, ఆర్డీఓలకి, సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఇచ్చిన వినతి పత్రాలను కూడా మరి గమనించి మరి వారికి తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా 5,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పడం కూడా శుభ పరిణామం అని కూడా తెలియజేస్తున్న. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి జైభీం ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో మరి కృతజ్ఞత కూడిగా భారీ ఎత్తున కూడా చేయాలని కూడా మేము అనుకోవడం కూడా జరిగినది. కాబట్టి త్వరలో ఈ నెల 17వ తేదీన మంగళవారంలో కూడా మరి ఒక ప్రణాళికను కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు లేని పిల్లలకు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా మరి గొప్ప విషయం. కాబట్టి ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున కూడా
కృతజ్ఞత పొడుకును కూడా ఏర్పాటు చేయడానికి కూడా 17వ తేదీన కూడా మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, డివిజన్ కమిటీ అన్ని కూడా ఏర్పాటై ఆ రోజు కూడా ఒక డేట్ను కూడా నిర్ణయించుకొని కూడా భారీ ఎత్తున కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా శ్రీకారం చుడతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జైభీం ఎంఆర్పిఎస్ సంఘ సిద్ధాంతాలు కూడా దాదాపుగా 30 సిద్ధాంతాల్లో ఉన్నాయి, కానీ మేము ఇదివరకు కూడా 3 సిద్ధాంతాలు కూడా సాధించుకోవడం జరిగింది. ఒకటి ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని కూడా ఆ డిమాండ్ కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు అనాథ పిల్లలకు కూడా 5,000 పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ కూడా సాధించడం కూడా జరిగింది. ఈ రోజుల్లోన చాలా మంది ఎన్నో పబ్బం గడుపుకోవడానికి ఎన్నో కుల సంఘాలు అయితే ఎన్నో పార్టీలు కూడా లక్ష్యం లేకుండా కూడా మరి కొన్ని సంఘాలు పార్టీలు కూడా పెడుతున్నారు, కానీ మేము లక్ష్యం కొరకు కూడా జీవితాలను త్యాగం చేసి కూడా మేము పనిచేస్తూ 3 డిమాండ్లను అతి తక్కువ కాలంలో కూడా మేము పోరాటం చేసి సాధించడం అంటే నేను ఈ రోజు గర్వంగా మరి సగౌరవంగా అంతులేని ఆనందం కూడా నేను సంతోషపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా, సమాజ నాయకులు ఆపోజిట్ వాళ్ళు మా జైభీం ఎంఆర్పిఎస్ నాయకులను మీరు ఏం చేశారయ్యా అన్న క్వశ్చన్ అడిగితే కూడా మరి కాళ్ళనెత్తుకొని మీసం దువ్వుకొని మేము ఈ లక్ష్యాలను కూడా సాధించామనే దమ్ము ధైర్యంతో కూడా చెప్పుకునే స్థాయి కూడా తీసుకొచ్చామంటే కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులోన జైభీం ఎంఆర్పిఎస్ సంఘ లక్ష్యాలు కూడా ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా సాధించడం కూడా తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలో కూడా క్రిమి లేయర్ కూడా సాధించేది జైభీం ఎంఆర్పిఎస్ సంఘమే అని కూడా నేను స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను. క్రిమి లేయర్ పైన చాలా మందికి ఐఏఎస్లు అయితే, ఐపీఎస్లు అయితే, టీచర్లు అయితే, కలెక్టర్లకు అయితే, ఇంకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళకి అవగాహన లేదు. మేము కేవలం క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ వర్గాలతోటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాల్లో సంపన్న వర్గాలు భార్య భర్తలు ఎవరైతే ఇద్దరు కూడా ఉద్యోగులు ఉండి సంవత్సరానికి 15 లక్షల పై